హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. ఇవాళ ఈ వీడియోలో మనం ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లస్ ఎగ్జామ్ టైం టేబుల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే APOSS.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసినట్టయితే దాంట్లో మనకి డైరెక్ట్ లింక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఆ లింక్ని క్లిక్ చేసి మనకి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన హాల్ టికెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలానే టైం టేబుల్ చూసేటప్పటికి 10వ తరగతి టైం టేబుల్ చూసారు కదా, మనకి 18వ తారీఖు తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది. 19వ తారీఖు హిందీ, అంటే హిందీ లేదు మనకి, సో కొంతమంది ఆప్షనల్ పెట్టుకుంటారు, వాళ్ళకి హిందీ ఎగ్జామ్ జరుగుతుంది. 20వ తారీఖు ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 22వ తారీఖు మ్యాథ్స్ జరుగుతుంది. 23వ తారీఖు సైన్స్ జరుగుతుంది. 26వ తారీఖు సోషల్ జరుగుతుంది అనమాట. సో ఇది మనకి 10th క్లాస్ టైం టేబుల్. అలానే ఇంటర్మీడియట్ టైం టేబుల్ కూడా ఉందన్నమాట. ఆ టైం టేబుల్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా సేమ్ టైమింగ్సే. సో 18వ తారీఖు హిందీ, 19వ తారీఖు వాళ్ళకి అంటే గ్రూప్ సంబంధించి జరుగుతాయి అనమాట. 20వ తారీఖు ఇంగ్లీష్ జరుగుతుంది. 22 గణితం, 23 పిఎస్ కానీ లేకపోతే రాజనీతి శాస్త్రం అంటే పాలిటిక్స్ కానీ జరుగుతాయి అనమాట. అలానే 26వ తారీఖు కెమిస్ట్రీ జరుగుతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 30 నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి అని చెప్పి మనకు టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.